ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇయర్ మారుతోంది అనగానే మనందరం న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అని చాలా డెసిషన్స్ తీసుకుంటాం. కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో మన పనిని కొత్తగా స్టార్ట్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటాం. మరి మామూలు రోజుల్లోనే అమ్మ చేతి వంట మీ అందరి కోసం కొత్త రెసిపీస్ని చూపిస్తూ ఉంటుంది. అసలు న్యూ ఇయర్లో అంటే ఇంకా ఎంత సరికొత్త రెసిపీ చూపించడానికి సిద్ధంగా ఉందో తెలుసా? సూపర్ రెసిపీతో ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి అమ్మ చేతి వంట సిద్ధంగా ఉంది. ఏంటో చూసేద్దాం. ఈరోజు మన అమ్మ చేతి వంటలో న్యూ ఇయర్ స్పెషల్గా ఒక కొత్త రెసిపీని మనందరికీ టేస్ట్ చూపించడానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. ఈ ఇయర్లో మీరు మాతోనే ఉంటారు కదా, అమెరికా వెళ్ళిపోతున్నారా? ఇయర్ మీతోటే. మాతోటే కదా. పెద్ద కూతురు మీరు కదా. అంతే. తర్వాత తగిన కూతురు. రావద్దంది ప్రవీణ, వెళ్ళొద్దంది మా పెద్దమ్మాయి, ఇక్కడే ఉన్నామందని చెప్పండి. షూర్. 2026 వెళ్దారు. సో మాకు ఇలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా మీరు బోలెడన్ని రెసిపీస్, మీ చేత్తో వండిన ఎన్నో రుచికరమైన వంటకాలు మాకు నేర్పిస్తూ ఉండాలి. షూర్, తప్పకుండా. సో కౌసల్య గారు, న్యూ ఇయర్ సందర్భంగా మా అందరికి ఏం చూపిస్తున్నారు? ఇలా చిటికలు అయిపోవాలి. డ్రై ఫ్రూట్ బర్ఫీ. డ్రై ఫ్రూట్ బర్ఫీ. ఓకే. సో బర్ఫీ అంటే తొందరగా అయిపోతే డ్రై ఫ్రూట్స్ ఇంట్లో రెడీగా ఉంటాయి. బర్ఫీ పౌడరు ఇవన్నీ డ్రై ఫ్రూట్లు కలిపి పౌడర్ చేస్తాను. ఓ అదా సంగతి. బాదం, పిస్తా, కాజు అన్ని కలిపి పౌడర్ చేశారు. అందుకే అది డ్రై ఫ్రూట్ బర్ఫీ అవుద్ది ఇప్పుడు మనం చేస్తే. డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేయబోతున్నాం. అయితే ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి చూసేద్దాం. డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న, పంచదార, డ్రై ఫ్రూట్స్ పొడి, పాలు, యాలకుల పొడి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఇంక ఇప్పుడు చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టడం టక్కమని. డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేయడానికి ఫస్ట్ ఆల్ డ్రై ఫ్రూట్స్ వేయించారా? డ్రై రోస్ట్ మన వద్దు, ఏమి డైరెక్ట్గా మిక్సీ. బాదం, పిస్తా, కాజు, తర్వాత ఇంకేమైనా పుచ్చకాయ గింజలు లాంటివి, జ్యూస్, అలానే అన్ని కలిపి ఒక్కసారి మిక్సీ తీసేస్తాం. మనకి అవైలబిలిటీలో మన దగ్గర ఉన్న ఆల్ డ్రై ఫ్రూట్ సీడ్స్ అన్నిటిని తీసుకొని జస్ట్ ఇలా పౌడర్లా చేస్తామన్నమాట. ఓకే. ప్యాన్ వేడెక్కింది. కొంచెం పాలు వేసింది, బటర్ వేసింది. బటర్ వేసాక చక్కెర, బటర్ అంతా పడుతుంది. బటర్లో చక్కెర వేసి తిప్పుతూ ఉండాలి. సో పాలల్లో ఎందుకు వేసాం మనం? బట్టరు మాడిపోకుండా ఉండటానికి. కరెక్ట్. మాడిపోకుండా, అడుగంటుకోకుండా ఉండకుండా ఉంటుంది. అందుకని పాలు కొంచెం వేసి కొంచెం మెల్ట్ అవుతుంది కదండి, చక్కెర వేసేసండి. ఓకే. ఇది క్వాంటిటీ ప్రకారం ఏమన్నా? యాక్చువల్గా 1 కప్ చక్కెరకి ఈ పౌడర్ వేస్తాము. వేసేయాలి చక్కెర మొత్తం. కొంచెం మెల్ట్ అయిపోగానే పౌడర్ వేసి తిప్పుతూ ఉండాలి. సైడ్స్కి రాగానే తీసి పోసారు, అంతే. సో ఇప్పుడు పాలు వేసి మాడిపోకుండా ఉండడానికి బటర్ మొత్తం వేసాము. 1 కప్పు బటరు, 1 కప్పు షుగరు, 1 కప్పు డ్రై ఫ్రూట్స్ పౌడర్. సో ఈజీ అనమాట ఈ రెసిపీ అందరం తయారు చేయటం. మన ఇంట్లో ఉన్న జనాలందరూ, అంటే ఎవరెవరు ఎంతమంది ఉన్నారో ఆ కౌంట్ను బట్టి మనం చిన్న కప్పు తీసుకుంటే చిన్న కప్పు బర్ఫీ చేసుకోవచ్చు అనమాట. సో మామూలుగా ఈ న్యూ ఇయర్ వస్తుంది అనగానే అందరూ కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, ఏంటి న్యూ ఇయర్ రిజల్యూషను అని. మీరు ఏమైనా తీసుకున్నారా అలాంటిది? ఏమైనా రిజల్యూషన్ తీసుకుంటే అది పాటించే శక్తి ఉండాలి. ఎస్. నేను చక్కెర మానిస్తాను అన్నాను, మానగలను. అన్నం మానిస్తాను అంటే మానలేదు. మీరు ఏమైనా తీసుకుంటున్నారా అన్నాను. నేను తీసుకున్నవి ఏంటి అని. షుగర్ మానిస్తాను. తీసుకుని ఇప్పుడే నాకు చక్కెర బర్ఫీ పెడుతుంది తినడానికి. మరి అదే ఎట్లా మరి? చూద్దాం, ట్రై చేద్దాం. ట్రై చేస్తారు. మీరేంటి తింటారు, మానేస్తారు మేడం? నేను తిండి విషయాల్లో ఏం రిజల్యూషన్స్ తీసుకోను. అవి చాలా స్ట్రిక్ట్ కాబట్టి అలా టైంకి తగ్గట్టు వదిలేస్తా. ఇప్పుడు ఇదే డ్రై ఫ్రూట్ పౌడర్ బాగా కలిపి చక్కెర రాగానే పోసేయడం. ఒకటి కష్టం ఏంటంటే కలపడం.
లడ్డూలుకి బర్ఫీకి తేడా ఏంటంటే లడ్డు అంటే గబాబు కట్టిస్తాం, బర్ఫీ అంటే కరెక్ట్ మెజర్మెంట్ కరెక్ట్గా రావాలి. సో పంచదార పాకము బట్టర్లో మనం వేసిన డ్రై ఫ్రూట్స్ పొడి అంతా బాగా ఫ్రై అయ్యి బాయిల్ అయ్యి బర్ఫీ రెడీ అవుతుంది అనమాట. కొంచెం ఒక చిటికెడు ఇలాచి పౌడర్ వేస్తున్నాను, ఓకే అంతే అయిపోయింది. ఇంకా ప్లేట్లో సైడ్స్ వదిలిగానే ప్లేట్లో వేసేసేయండి అంతే. ఓకే, ఇలా మొత్తం బాండినంతా వదిలేసింది ప్లేట్లో వేసేసి ఇచ్చేసేసేయండి. చల్లారిన తర్వాత మనం బర్ఫీ ముక్కల్లాగా వేడిగా ఉంటుంది, వేడి కాబట్టి. సో ఇలా మనం ఒక చిన్న ఎలా అనుకుంటున్నామో ఆ మౌల్డ్లో వేసేసి, సో ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నిటిని డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారైపోయింది. పక్కన చాక్లెట్లు కూడా ఉన్నాయి, కొత్త సంవత్సరంలో తీపి తినిపించాలని. సో చాక్లెట్స్ ప్లేట్ చాలా అందంగా రెడీ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ ఇయర్ స్పెషల్కి. ఇంకా నేను ఇప్పుడు మేము తయారు చేసిన బర్ఫీని టేస్ట్ చూసి చెప్తాను. చాలా వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు కట్ చేయలేము ముక్కలు. చల్లారిన తర్వాత మీరు చక్కగా ముక్కల్లాగా కట్ చేసి సర్వ్ చేయొచ్చు అనమాట. ఓ ఇప్పటికీ గట్టిగా అయిపోయింది, వచ్చేస్తుంది, ముక్కలు వచ్చేస్తుంది. డన్. ఇప్పుడు నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్గా ఉంది. డ్రై ఫ్రూట్స్తో ఇలా బర్ఫీ చేయడం చాలా ఈజీలా అనిపించింది. మీరు చేస్తూ ఉంటే నాతో చేయించారు. టేస్ట్ కూడా చాలా 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 బాగుంది, చాలా బాగుంది. తప్పకుండా తయారు చేసుకొని మీరు అందరు రుచి చూడండి. సో న్యూ ఇయర్ సందర్భంగా మీకు కూడా కొద్దిగా స్వీట్ తినిపిస్తా, ఇలా మీరు అన్నారు. నేను ఇప్పుడే అన్నానండి, కొత్త సంవత్సరం ఏం వదిలాలంటే చక్కెర వదిలిద్దాం అనుకుంటున్నాను నన్ను. అందుకని ఏం చేస్తున్నారు చూడండి, పంతంగా నాకు స్వీట్ కాదు. కొత్త సంవత్సరంలో నోరు తీపి చేయకపోతే ఎలా? ఈ ఇయర్ అంతా మీకు చాలా బాగుండాలి, మీకు ఇష్టమైన ప్లేస్లన్నీ తిరిగి ఎంజాయ్ చేసి రావాలి, అది అనమాట. We wish you a happy new year. We wish you happy new year. We wish you happy new year. Thank you so much. Thanks a lot. సో నాకు న్యూ ఇయర్లో కొత్త సంవత్సరంలో మా కౌశల్య గారి నుంచి మంచి బ్లెస్సింగ్స్ వచ్చేసాయి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికి కూడా కౌశల్య గారు బర్ఫీ రూపంలో విషెస్ తెలియజేసినట్టే తప్పకుండా మనకి కౌశల్య గారు చూపించిన ఈ డ్రై ఫ్రూట్ బర్ఫీని మీరు తయారు చేసుకొని రుచి చూసేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధాన్ని రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న, పంచదార, డ్రై ఫ్రూట్స్ పొడి, పాలు, యాలకుల పొడి. డ్రై ఫ్రూట్ బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కనివ్వాలి. తర్వాత అందులో కొద్దిగా పాలు వేసుకోవాలి. ఇప్పుడు అందులో వెన్న మొత్తం వేసుకోవాలి. అది కొంచెం కరిగింది అనుకున్న తర్వాత దానిలో పంచదార వేసుకోవాలి. పంచదార బాగా కరుగుతున్నప్పుడు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి మొత్తాన్ని వేసుకొని ఇంకా బర్ఫీ అంతా బాగా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. అది బాగా కలుపుతూ దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు మనం దానిలో కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ. కౌశల్య గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అలాగే మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ఆనందంగా, ఆరోగ్యంగా, చక్కగా ఈ సంవత్సరం అంతా యాక్టివ్గా ఉండి పండుగలు జరుపుకుంటూ సంతోషంగా ఉండండి. అలాగే మా ప్రవీణ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్. ఎప్పుడు ఇలాగే కళకళలాడుతూ మా అందరికీ ప్రోగ్రాంలు ఇస్తూ ఆనందంగా ఉండాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. చూసారుగా డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా తయారు చేసామో, చాలా చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఎనీ స్పెషల్ అకేషన్కి మన ఇంట్లో మన చేతితో మనం చేసి మన వాళ్ళకి తినిపిస్తే ఆ కిక్కే వేరబ్బా, అంతే కదా. సో అందుకే న్యూ ఇయర్ రోజు మీ చేతితో మీరు తయారు చేసి బర్ఫీని తినిపించండి ఇంట్లో వాళ్ళందరికీ. వన్స్ అగైన్ మా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి, అమ్మ చేతి వంట ఫ్యాన్స్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.